ఒక వాటర్ బాడీ మీద నిర్మించిన ఇది గొర్రెల షెడ్ అది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది విజువల్లో. సో ఈ వాటర్ బాడీ అంటే బావి లాంటిది చాలా పొడుగ్గా ఉంది. దీని మీద అడ్డంగా ఒక గొర్రెల షెడ్ను ఏర్పాటు చేసింది రైతు. ఇది కేరళ రాష్ట్రంలో ఉన్న పాలక్కడ్ జిల్లాలో ఉంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఫిషింగ్ కూడా ఉంది. ఆ ఫార్మర్ ఏం చేసినట్టు ఇందులో ఫిష్ కూడా వేసాడు. ఆ బోట్కి సంబంధించిన లిటర్ అంతా కూడా ఇందులోకి వస్తుంది. వాటి మేకప్ ఎంటికలు కానీ మూత్రం కానీ ఇందులో పడుతుంది. అది ఫిష్ ఆహారంగా తీసుకుంటుంది. అదే మాదిరి ఇక్కడి నుంచే తన నర్సరీకి మొత్తం వాటర్ పంప్ చేస్తున్నారు. సో నీళ్ళని తగ్గిపోయినప్పుడు అది ఇంకా ఎక్కువ మాన్యూర్ అవుతుంది. ఆ వాటర్ని మొత్తం నర్సరీకి ఇస్తున్నా అని కూడా రైతు చెప్పింది. మనకి ఇప్పుడు ఈ విజువల్లో చూడాలి మీరు. ఎందుకంటే మన దగ్గర నిజంగా ఎవరైనా చిన్న చిన్న కుంటల మీద చిన్న బావుల మీద కనుక మనం గొర్రెల చెడని వేసుకొని ఈ విధంగా కింద ఫిష్ పైన గొర్రెలని పెట్టుకోవాలనుకుంటే ఇది ఒక మంచి మోడల్ ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఇది ఐరన్ తోటి మేడ్ చేసారు. ఇందులో కేవలం ఒక 30 గొర్రెలు పట్టే షెడ్డే అయినా కానీ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంది. ఎందుకంటే 6 లక్షలు అయిందని చెప్తున్నాడు ఆయన. కాకపోతే ఇలాంటి నీటి మీద మంచి వెయిట్తో నిలబడాలంటే ఆ మాత్రం ఐరన్ పెట్టాలన్నది రైతు చెప్పినటువంటి ఒక సమాధానం. మన దగ్గర కూడా ఎవరైనా రైతులు బావుల మీద కానీ ఫిష్ ట్యాంక్స్ మీద కానీ చేపల చెరువుల మీద మనం కుంటలు అంటాం కదా, రైతులు తవ్వుకున్న చేపల చెరువుల మీద కూడా ఇలాంటి షెడ్లు నిర్మించుకుంటే రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు గొర్రెల ఫార్మింగ్ జరుగుతుంది, కింద ఫిషింగ్ ఫార్మింగ్ కూడా జరుగుతుంది. ఫిష్కి కావాల్సిన ఆహారం గొర్రెల నుంచి అందుతుంది.